స్థానిక వియల్పురంలో వేంచేస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద 47వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలను ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా భారీ గణనాథుని ప్రతిష్ఠించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రంగాపు రామకృష్ణ, సెక్రటరీ పంచకొండ శివప్రసాద్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కెమెరా పేరు రావట్లేదు బాబు ఏంటి బాగండి ఏంటి 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 అండి కొంచెం అనుకుంటు బాబు ఓకే సార్కి చేసారా చేసారా ప్లేటు అదే ఆయన కన్వెన్గా రూపాయి అనకరా ముందుకెళ్తా మరి నువ్వు బాబీ గారికి ఇచ్చే అది కెమెరా పేరు రావట్లేదు ఇక్కడ ఉన్న బకెట్ తీసుకెళ్ళిపో మాట్లాడుకుంటూ భోజనం చేయవచ్చు. గురుకుల నుంచి మాట్లాడుకుంటూ భోజనం చేయవచ్చు. నడవాలి. వైట్ రైస్ సాంబారు లోపల ఉన్నాయండి. వాటర్ ప్యాకెట్లు భోజనం చేసిన వాళ్ళు వెంటనే టెంట్ ఖాళీ చేయాలండి. భోజనం చేసిన వాళ్ళు వెంటనే టెంట్ ఖాళీ చేయాలి. దయచేసి గ్రూప్ గా నించుని ప్రతి ఒక్కరు కూడా త్వరగా భోజనం చేసి టెంట్ ఖాళీ చేయాలండి. గ్రూప్ తింటూ భోజనాలు చేయొద్దు. మీరు అలాగా
అందరికీ నమస్కారం. అలాగే జరుగుతున్న విజయదశమి శుభాకాంక్షలు. వియల్పురం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు మేము 47 సంవత్సరాలు అవుతుంది స్వామివారి గుడి స్థాపితం చేసి. ఇది 47వ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా జరుపుకున్నాం. అలాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకుని ఈరోజు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి 15 నుండి ఒక 20,000 మంది వరకు భక్తులు హాజరవుతారు. ఈ కార్యక్రమం నిమిత్తం వియల్పురం పుర ప్రజలు అలాగే ప్రముఖులు అందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. వారందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరుపుతున్నాం. ముందుగా వియల్పురం వరసిద్ధి వినాయక స్వామి గత 47 సంవత్సరాలుగా వియల్పురంలో కొలువై ఉంటూ రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా రాజమండ్రికి గర్వంగా చెప్పుకోదగే ఉత్సవాలు జరుపుతున్నామంటే అది మా పుర ప్రజలు మరియు మా సహకరించిన పెద్దలు వ్యాపారవేత్తలకి ధన్యవాదాలు. అలాగే స్వామివారి మహా అన్నదానం గత 47 సంవత్సరాల్లో వియల్పురంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు 15,000 నుంచి 20,000 మంది వరకు పాల్గొనడం జరుగుతుంది. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి చుట్టుమూలల అంటే మీకు నావారం మొదలుకొని ఇలాగ రాజమండ్రి పుర ప్రజలు చాలా వరకు హాజరవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ముఖ్యంగా మహిళలకు కూర్చోబెట్టి భోజనం పెట్టడం, అలాగే మగవారికి బఫే సిస్టంలు ఇవ్వడం జరుగుతుంది. భవానీలకి అయ్యప్పలకి వేరే కౌంటర్ ఏర్పాటు చేసి ఏ ఇబ్బందులు కలగకుండా నిర్విమంగా 4 వరకు కూడా ఈ అన్నదానం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు ఆర్యడప్పారావు గారికి మొదలైన వారందరూ కూడా మా ధన్యవాదాలు.